ప్రత్తిలో మెగ్నీషియం లోపాలు మరియు నివారణ పద్ధతులు. ఈ మెగ్నీషియం అనేది ప్రత్తిలో చాలా ముఖ్యమైన పోషకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆకులో ఉండే ఈ క్లోరోఫిల్ అంటే పచ్చని పదార్థం తయారీకి మీ మెగ్నీషియం అనేది పోషకం ఎక్కువగా కావాలి. ఇది సరైన సమయంలోనూ అలాగే సరైన పాలల్లో మనము ప్రతి మొక్కకు అందించలేకపోతే ఆకంతా కూడా ఎర్రబడిపోయి ఈ దిగుబడుల మీద చాలా ప్రభావం చూపేదానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ మెగ్నీషియం లోపం చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు ప్రతిలో వచ్చేసరికి. మరి ఎలాంటి భూముల్లో ఈ లోప లక్షణాలు ఎక్కువగా మెగ్నీషియం లోప లక్షణాలుగా ఎక్కువగా కనిపిస్తాయో గమనించినట్లయితే ఈ ముఖ్యంగా ఇసుక నేలలు, అలాగే ఆమ్ల భూముల్లోనూ, అలాగే పొటాషియం అధికంగా గల నేలల్లోనూ, మరియు ఎక్కడైతే పొటాషియం ఎరువులు ఎక్కువగా వాడుతున్నారో ఆ భూముల్లో ఎక్కువగా ఈ మెగ్నీషియం లోపాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ ప్రత్తిని ఎక్కడైతే ఎర్ర నేలల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారో అక్కడ కూడా ఈ మెగ్నీషియం లోపాల లక్షణాలు ప్రత్తిలో ఎక్కువగా గమనించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి రాత్రిపూట ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నట్లయితే అప్పుడు కూడా ఈ ప్రతి మొక్కలో ఈ మెగ్నీషియం లోప లక్షణాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ బెట్ట పరిస్థితులు ఆశించినప్పుడు అంటే ఎక్కువగా ప్రతి అంతా వర్షాధార కింద సాగు చేస్తుంటాం కాబట్టి ఎప్పుడైతే బెట్ట పరిస్థితులు ఎక్కువగా వచ్చినాయో అప్పుడు కూడా ఈ మెగ్నీషియము మొక్కకు అందుబాటులోకి రాక వాటి లోప లక్షణాలు ఎక్కువగా మొక్కలో గమనించడం జరుగుతుంది. మరి ఈ లోప లక్షణాలు ప్రతి మొక్కలో ఎలా ఉంటాయో గమనించినట్లయితే మొదటగా మెగ్నీషియం లోప లక్షణాలు మొదట ఈ ముదురాకుల్లో ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. మరి ఈ ముదురాకుల్లో ఉండే వీన్స్ అంటాం కదా, ఆ లైన్స్ అన్నీ ఉంటాయి ఆకు మధ్యలో కూడా ఆ లైన్స్ అన్నీ కూడా వీన్స్ అంటుంటాము. అవన్నీ కూడా ఇంటర్వీనల్ క్లోరోసిస్ అనేది మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అంటే ఆకులో ఉండే వీన్స్ మాత్రం ఆకుపచ్చగా ఉండి మిగతా పదార్థం అంతా కూడా పసుపు వర్ణంలోకి మారిపోతూ ఉంటుంది. క్రమేపీ ఏమవుతుందంటే ఈ వీన్స్ అన్నీ కూడా అలాగే ఆకుపచ్చగా ఉండి ఆకుపచ్చ లోపల ఉన్న ఆ పసువర్ణం కూడా క్రమేపీ ముదురు ఎరుపు రంగులోకి మారిపోయి మాకు ఆకంతా కూడా ఎండిపోయి రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా మెగ్నీషియం లోప లక్షణాలుగా మనం చెప్పుకోవాలి. వీటి నివారణ కోసం మనకు జనరల్గా ఈ లోప లక్షణాలు రాకుండా ఉండేదానికోసం ఏంటంటే ప్రతి విత్తిన తర్వాత 45 రోజులకు ఒకసారి 75 రోజులకు ఒకసారి ఇలాగా 2 సార్లు ఈ మార్కెట్లో మెగ్నీషియం సల్ఫేట్ అనేది దొరుకుతుంది. ఈ మెగ్నీషియం సల్ఫేట్ను 1 లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున కలుపుకొని మనం వారం రోజుల మనం ఈ పైన చెప్పుకున్నట్లు 45 రోజులకు ఒకసారి 75 రోజులకు ఒకసారి ఇలాగ 2 సార్లు మనం పిచికారి చేసుకున్నట్లయితే మెగ్నీషియం లోప లక్షణాలను సవరించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.